గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ అనేది వెంట్రుకలకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి? గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ అనంటే ప్లేట్లెట్స్ అనే కణాల నుంచి మన రక్తంలో ఉంటుంది కదండి, తెల్ల కణాలు ఉంటాయి, ఎర్ర కణాలు ఉంటాయి, అలానే మనకి ప్లేట్లెట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ అనే కణాలు గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తాయి. ఇవే ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అంటారు. వాస్కులర్ అంటే రక్తనాళాలు అనమాట. సో ఈ వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఈ ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి కొత్త రక్తనాళాలని ప్రొడ్యూస్ చేయడానికని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. కొత్త రక్తనాళాలు ఫామ్ అయినాయి అంటే ఏంటి? అది ఎక్కువ న్యూట్రిషన్ని తీసుకొస్తుంది అనమాట. సో జుట్టు కుదుళ్ళలోకి మంచి న్యూట్రిషన్ని తీసుకురావటానికని, ఎక్కువగా పని చేయటానికని మనకి ఆస్కారం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు జుట్టు కణాలు అనేటివి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి మినియేచరైజేషన్ ఏదైతే అవుతూ ఉంటుందో, జుట్టు పొట్టిగా అవ్వటం, పలచగా అవ్వటం అనేది ఉంటుందో, దాన్ని కౌంటర్ చేసి జుట్టు అనేది మంచి గట్టిగా అవ్వటం, లావుగా అవ్వటం, పొడుగ్గా అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ చేయటంతో మనకి జుట్టు అనేది చాలా బెటర్గా మారుతూ ఉంటుందండి. సో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది ఎప్పుడెప్పుడు చేస్తాం? 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అలా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అలానే మనకి ముఖ్యంగా జిఎఫ్సితో పాటు మనకి ఇతరత్ర కాంబినేషన్స్ కూడా చేయొచ్చండి. మీసోథెరపీస్ చేయొచ్చు, ఎక్సోజోమ్స్ చేయొచ్చు, PP88 అనే థెరపీస్ చేయొచ్చు, QR678, QR678 నియో అనే థెరపీస్ కూడా చేయొచ్చు అనమాట. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ని కూడా దాంతోపాటు కాంబినేషన్లో చేయవచ్చు అనమాట. క్యాప్ థెరపీస్ చేయటంతో కూడా జుట్టు కూడా మంచిగా పెరుగుతూ ఉంటుందండి.